హాయ్ ఫ్రెండ్స్, ఒకసారి గోంగూర కర్రీని ఇలా ట్రై చేసి చూడండి. చాలా టేస్టీగా ఉంటుంది. అందరికీ గోంగూర కర్రీ వచ్చే ఉంటుంది. ఒకసారి ఇలా ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. ముందుగా గిన్నె పెట్టుకొని అందులో కాస్తంత ఆయిల్ పోసుకొని ఆయిల్ హీట్ ఎక్కాక జీలకర్రని యాడ్ చేసుకోవాలి. జీలకర్ర బాగా రెడ్గా ఫ్రై అయిన తర్వాత కాసన్ని ఆవాలు, వేసుకొని ఫ్రై చేసుకోవాలి. వెల్లుల్లి ఒక 5-6 వెల్లుల్లిని పొట్టు తీసుకొని అందులో ఆయిల్ వేసుకొని ఫ్రై చేసుకొని తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ను అందులో ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఒక 5-6 పచ్చిమిర్చిని యాడ్ చేసుకోవాలి. అలా కాస్త ఫ్రై కావాలి. ఫ్రై అయిన తర్వాత పసుపు, మిక్స్ చేయాలి. పసుపు వేసి మిక్స్ చేసుకోవాలి. సాఫ్ట్గా కుక్ అయ్యే వరకు ఉంచాలి ఆనియన్స్. అవి కాసంత రెడ్గా ఫ్రై అయిన తర్వాత గోంగూరని యాడ్ చేసుకోవాలి. వాష్ చేసుకొని కట్ చేసుకొని పెట్టుకోవాలి. కట్ చేసుకున్న గోంగూరని యాడ్ చేసుకోవాలి. అందులోనే టేస్ట్కి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని ఒకసారి మిక్స్ చేయండి. ఆకుకూర కాబట్టి త్వరగా అయిపోతుంది, సాఫ్ట్గా అయిపోతుంది. మూత పెట్టేసుకోండి. తర్వాత ఇలా కుక్ అయిపోతుంది. వాటర్ అంతా వస్తుంది. వాటర్ అంతా వెళ్ళిన తర్వాత టేస్ట్కి సరిపడా కారం, వేసుకొని బాగా మిక్స్ చేయాలి. కారం అంతా పచ్చివాసన పోయే వరకు బాగా ఉడకనిచ్చుకోవాలి. అందరికీ చాలామందికి గోంగూర అంటే చాలా చాలా ఇష్టంగా ఉంటుంది. ఇష్టంగా తింటారు. ఎంతమందికి గోంగూర అంటే ఇష్టం ఉంటుందో కామెంట్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతే, టేస్టీ గోంగూర కర్రీ రెడీ. ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి.